బ్రేకింగ్ లో చూస్తున్నాం. మహారాష్ట్ర నూతన సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ మరికాసేపట్లో ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రభుత్వం ఏర్పాటుపై 10 రోజులుగా కొనసాగిన ఉత్కంఠకు తెరదించారు. ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ పేరు ఖరారు చేస్తూ బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. బీజేపీ ఎమ్మెల్యేలు ఫడ్నవీస్ను బీజేపీ ఎల్పీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పదవుల పంపకంపై సయోధ్య కుదిరిన తర్వాత ఫడ్నవీస్, ఏకనాథ్ షిండే, అజిత్ పవార్ నేతృత్వంలోని మహాయుతి ప్రతినిధి బృందం గవర్నర్ సిపి రాధాకృష్ణన్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరారు. ఎమ్మెల్యేల మద్దతు లేఖను గవర్నర్కు అందజేశారు. గవర్నర్ ఆమోదంతో మహారాష్ట్రలో మహాయుతి ప్రభుత్వం కొలువు తీరబోతోంది. ఇవాళ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా మూడోసారి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. డిప్యూటీ సీఎంలుగా షిండే, అజిత్ పవార్లు ప్రమాణం చేయబోతున్నారు. ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. దక్షిణ ముంబైలోని ఆజాద్ మైదాన్లో ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవంలో ప్రముఖులను ఆహ్వానిస్తూ మహారాష్ట్ర చీఫ్ సెక్రటరీ సుజాత సౌనిక్ ఇన్విటేషన్లను సిద్ధం చేశారు. ఆ ఇన్విటేషన్లలో దేవేంద్ర గంగాధర్ ఫడ్నవీస్ బదులు దేవేంద్ర సరిత గంగాధర్రావు ఫడ్నవీస్ అనే పేరుతో ఇన్విటేషన్లు పంపించారు. ఇక దీంతో పాటు ముఖ్యమంత్రి అధికారిక నివాసాన్ని సైతం దేవేంద్ర సరిత గంగాధర్రావు ఫడ్నవీస్ పేరుతో సిద్ధం చేశారు. 2014, 2019లోనూ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలో ఫడ్నవీస్ తన తల్లిదండ్రుల పేర్లను ప్రస్తావించలేదు. కానీ ఈసారి అనూహ్యంగా తల్లి, తండ్రి పేరు కలిసేలా ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్ధమయ్యారు. మహారాష్ట్ర కొత్త సీఎంగా పదవి చేపట్టనున్న దేవేంద్ర ఫడ్నవీస్ రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు. కార్పొరేటర్ స్థాయి నుంచి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ముఖ్యమంత్రి స్థాయికి వచ్చారు. దేవేంద్ర ఫడ్నవీస్ తండ్రి గంగాధర్ ఫడ్నవీస్ జనసంఘ్, బీజేపీలో చురుగ్గా పనిచేశారు. 1989లో ఏబీవీపీ ద్వారా విద్యార్థి రాజకీయాల్లోకి ప్రవేశించిన ఫడ్నవీస్ 22 ఏళ్ల చిరు వయసులోనే నాగ్పూర్ కార్పొరేటర్గా ఎన్నికయ్యారు. ఇక 90 ఏళ్ళలో 27 ఏళ్లకే మేయర్గా బాధ్యతలు స్వీకరించారు. ఇక 99 నుంచి వరుసగా ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చిన ఆయన 2014లో ఫస్ట్ టైం మహారాష్ట్ర సీఎం అయ్యారు. ఇక 2019 నవంబర్ 23న రెండోసారి సీఎంగా ప్రమాణం చేసినా సరిపడా శాసనసభ్యుల బలం లేకపోవడంతో 3 రోజులకే రాజీనామా చేయాల్సి వచ్చింది. 2022 జూన్లో శివసేనలో షిండే తిరుగుబాటు చేసి సీఎం అయిన తర్వాత ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ భూపతి సిద్ధంగా ఉన్నారు. భూపతి, మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్ మూడోసారి ప్రమాణ స్వీకారం. రమణ, మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మరి కాసేపట్లో ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. ముంబైలోని ఆజాద్ మైదానంలో భారీ ఏర్పాట్లు చేసిన పరిస్థితి నెలకొంది. ఈ కార్యక్రమానికి ఇప్పటికే కేంద్ర మంత్రులు అమిత్ షాతో పాటు రాజ్నాథ్ సింగ్, ముఖ్యమంత్రులు, వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు కూడా ముంబైకి చేరుకుని ఆజాద్ మైదానానికి చేరుకున్న పరిస్థితి నెలకొంది. మరి కాసేపట్లోనే ముంబైలోని ఆజాద్ మైదానంలో ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ పదవి బాధ్యతలు స్వీకరించబోతున్నారు. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రులుగా ఏకనాథ్ షిండే, అదేవిధంగా అజిత్ పవార్లు కూడా డిప్యూటీ సీఎంలుగా బాధ్యతలు స్వీకరించబోతున్న పరిస్థితి నెలకొంది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున, భారీ ఎత్తున ఏర్పాట్లు చేసిన పరిస్థితి నెలకొంది. ఈ ప్రధాని నరేంద్ర మోడీతో పాటు 10 మంది కేంద్ర మంత్రులు, 19 రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు కూడా హాజరవుతున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ముంబైకి ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు కూడా చేరుకున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ఆజాద్ మైదానంలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు కూడా సినీ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు కూడా హాజరైన పరిస్థితి నెలకొంది. 2,000 మంది విఐపీల సమక్షంలో 40,000 మంది కార్యకర్తలు హాజరయ్యే ఈ ముఖ్యమంత్రి సీఎం సెరమనీ కార్యక్రమానికి భారీ ఎత్తున ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు కూడా
చేపట్టిన పరిస్థితి నెలకొంది. అయితే ఈ పదవి బాధ్యతలు స్వీకరించిన కార్యక్రమం సందర్భంగా ఆ, సమీప ప్రాంతంలో ఆ, పూర్తి స్థాయిలో బందోబస్తును ఆర్మీ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ తో ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ఈ ఆజాద్ మైదానానికి బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, అదే నిర్మలా సీతారామన్ తో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రి, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, అదేవిధంగా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన నేతలు కూడా, ఎన్డీఏకి సంబంధించిన నేతలు కూడా హాజరైన పరిస్థితి నెలకొంది. అయితే మరికొద్ది క్షణాల్లోనే ఈ మహారాష్ట్రకు ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ పదవి బాధ్యతలు చేపట్టబోతున్న పరిస్థితి నెలకొంది. ఇందుకు గాను మహారాష్ట్ర సర్కారు ఏర్పాటుకు ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసిన పరిస్థితి నెలకొంది. దేవేంద్ర ఫడ్నవీస్ మొదటి నుంచి ఆర్ఎస్ఎస్ నుంచి రాజకీయ జీవితం ప్రారంభించారు. ఏబీవీపీ ద్వారా విద్యార్థి దశలోనే రాజకీయాల్లోకి వచ్చిన పరిస్థితి నెలకొంది. 1989 నుంచి యాక్టివ్ గా ఉన్న ఆయన 2004 నుంచి 4 సార్లు శాసనసభ్యులుగా ఎన్నికైన పరిస్థితి నెలకొని నాగ్పూర్ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2014లో ముఖ్యమంత్రిగా, 2019లో 6 రోజుల పాటు ముఖ్యమంత్రిగా, ఇప్పుడు మూడోసారి కూడా ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టబోతున్న పరిస్థితి నెలకొంది. రాజకీయ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, వివిధ వర్గాలకు సంబంధించిన నేతల సమక్షంలో దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టబోతున్న పరిస్థితి నెలకొంది. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం హాజరు అవుతున్న పరిస్థితి నెలకొంది. అయితే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఇప్పటికే మహాయుతి కూటమి నేతలు, బీజేపీ, అదేవిధంగా శివసేన ఏక్నాథ్ షిండే వర్గం, అదేవిధంగా నేషనలిస్టు అజిత్ పవార్ వర్గం సంబంధించిన నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఈ ఆజాద్ మైదానానికి చేరుకున్న పరిస్థితి నెలకొంది. ఆజాద్ మైదానంలో కొద్దిసేపటి క్రితమే పదవి ప్రమాణ బాధ్యత స్వీకార కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే 5:30 గంటలకు ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ పదవి బాధ్యతలు చేపట్టబోతున్న పరిస్థితి నెలకొంది. రమణ. ఓకే భూపతి, మనం ఫలితాలు వచ్చినప్పటి నుంచి గమనిస్తూ ఉన్నాం. మహాయుతి కూటమిలో చెలరేగినటువంటి కొన్ని సిచ్యువేషన్స్ అన్ని కూడా చూసాం. ఈ నేపథ్యంలో అటు పవార్ వర్గం కానీ, అలాగే ఇటు షిండే వర్గం కానీ, వీళ్ళంతా కూడా వాళ్ళకి కోరుకున్న పదవులు లభించాయని సాటిస్ఫై అవుతున్నారంటారా? కూటమిలో ఇష్యూస్ అన్ని చల్లారిపోయినట్టేనా? ప్రాబ్లమ్స్ ఏమి ఉండకపోవచ్చా? ఏమనిపిస్తుంది? రమణ, ఎన్నికల ఫలితాలు వచ్చి 11 రోజుల వరకు కూడా సీఎం అభ్యర్థి, సీఎం ఎంపిక విషయంలో తర్జన భర్జన నెలకొన్న పరిస్థితి నెలకొంది. మహాయుతి కూటమి నేతల మధ్య పలుమార్లు చర్చలు జరిగిన పరిస్థితి నెలకొంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో ముగ్గురు నేతలు ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్, అదేవిధంగా దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో చర్చలు జరిగిన పరిస్థితి నెలకొంది. ఆ తర్వాత ముంబైలో చర్చలు జరిగాయి. పలుమార్లు చర్చలు వాయిదా పడుతూ వస్తున్న పరిస్థితి నెలకొంది. పదవుల కోసం ముగ్గురు నేతలు పట్టుబట్టిన పరిస్థితి నెలకొంది. అతిపెద్ద లార్జెస్ట్ పార్టీగా బీజేపీ అవతరించిన నేపథ్యంలో తమకే సీఎం పీఠం కావాలంటూ బీజేపీ మొదటి నుంచి వాదిస్తూ వస్తుంది. అయితే ఈ ఎన్నికల్లో విజయం సాధించడానికి ఏక్నాథ్ షిండే చేపట్టిన సంస్కరణలు, ఏక్నాథ్ షిండే చేసిన సంక్షేమ పథకాల కారణంగానే విజయం సాధించాము. ఈ నేపథ్యంలో తమకే అవకాశం కల్పించాలని శివసేన ఏక్నాథ్ షిండే వర్గీయులు డిమాండ్ చేసిన పరిస్థితి నెలకొంది. మరోవైపు అజిత్ పవార్ సైతం తనకు కీలకమైన ఆర్థిక శాఖతో పాటు మరికొన్ని శాఖలు ఇవ్వాలంటూ ప్రధానంగా డిమాండ్ పెట్టారు. దీంతో 11 రోజుల వరకు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా సీఎం ఎంపిక జరగలేదంటే చెప్పుకోవచ్చు. అయితే 3 పార్టీల మధ్య కొంత సయోధ్య ఇప్పటికి కూడా కుదరలేదని చెప్తున్నారు. డిప్యూటీ సీఎం గా ఏక్నాథ్ షిండే తనకు ఇచ్చినట్లయితే హోం మంత్రి పదవితో పాటు తమ పార్టీకి పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, పీడబ్ల్యూడీ శాఖ మంత్రులు ఇవ్వాలంటూ కూడా ఇప్పటికీ పట్టుబడుతున్న పరిస్థితి కనబడుతుంది. మరోవైపు అజిత్ పవార్ సైతం తనకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చిన ఓకే అంటూ నిన్ననే స్పష్టం చేసిన పరిస్థితి నెలకొంది. అయితే ఏక్నాథ్ షిండే సంబంధించిన శివసేన పార్టీ కొంత మొండిగా పట్టుదలతో వ్యవహరిస్తున్న పరిస్థితి నెలకొంది. తమకు కీలకమైన శాఖలు ఇవ్వాలా, అదేవిధంగా విధానసభలో స్పీకర్ హోదా కల్పించాలా అంటూ కూడా డిమాండ్లు లేవనెత్తిన పరిస్థితి నెలకొంది. ఈ విషయాన్ని పలుమార్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, అదేవిధంగా విజయ్ రూపానితో పలుమార్లు
చర్చించడం జరిగింది. ఈ రోజు కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా ఏక్నాథ్ షిండే వర్గీయులు కూడా సమావేశమై కీలకమైన శాఖల గురించి పట్టుబడినట్లు తెలుస్తుంది. తమకు కీలకమైన శాఖలు ఇవ్వాలా, ప్రాధాన్యత కల్పించాలా, ప్రభుత్వం ఏర్పాటులో తామే కీలకము, తమ వల్లే ఈసారి అధికారంలోకి వచ్చామంటూ ఏక్నాథ్ షిండేకి సంబంధించిన శివసేన పార్టీ డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే అధికారం పాలుపంచుకోవడంలో 3 పార్టీలు ఉంటామంటూ చెబుతూనే బీజేపీకి చెందిన వ్యక్తినే సీఎం గా ఎంపిక చేసుకోవచ్చని మొదటి నుంచి చెప్తూనే మరోవైపు పదవులు, ముఖ్యంగా మంత్రి పదవుల కేటాయింపు, మంత్రి కీలకమైన శాఖల కోసం పట్టుబడుతూ వచ్చిన పరిస్థితి నెలకొంది. కీలకమైన శాఖలు ఇవ్వకపోతే తమ పరిస్థితి ఏందంటూ కూడా అలిగిన పరిస్థితి నెలకొంది. ఈ విషయంలో అస్వస్థకు గురైన ఏక్నాథ్ షిండే 2 రోజుల పాటు అలగడము, అదేవిధంగా స్వగ్రామానికి వెళ్లడం వల్ల వంటి కీలక పరిణామాలు చోటుకున్నాయి. ఆ తర్వాత ముంబైలో తనను ఎవరు కలవవద్దని కూడా కార్యకర్తలకు, నేతలకు కూడా ఒక మెసేజ్ ఇవ్వడం వంటి అంశాలను చూసినట్లయితే బీజేపీపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు. కీలకమైన హోంమంత్రి ఇవాళ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి తమకే కేటాయించాలంటూ వంటి కీలక పరిణామాలు చూస్తున్నాయి. మరోవైపు బీజేపీ పెద్దలు జోక్యం చేసుకోవడం వల్లే ఈ మహాయుతి కూటమికి సంబంధించిన చర్చలు పూర్తయినట్టు తెలుస్తుంది. అయితే చివరి వరకు ఎట్లా కొనసాగుతారో అనేది కొంత ఉత్కంఠ మాత్రం నెలకొందని చెప్పుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ భూపతి.